హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సింపుల్గా చికెన్ పులావ్ కుక్కర్లో ఎలా చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేస్తాను. దీంట్లో కొంచెం బాగా క్లీన్ చేసి కొంచెం సాల్ట్, పసుపు, కారం, తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, కొంచెం కర్డ్, కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. ఇది బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ అలాగా. ఇప్పుడు నేను ఏం చేశానంటే రైస్ అనేది కొంచెం నానపెట్టాలన్నమాట. ఇదేం బాస్మతి రైస్ కాదు, జస్ట్ ఇంట్లో మనం వాడే నార్మల్ రైసే. సో ఇది బాగా 2-3 టైమ్స్ క్లీన్ చేసి వాష్ చేసి వాటర్లో ఇలా నానపెట్టి ఉంచాను 30 మినిట్స్. ఈ లోపల మన చికెన్ మ్యారినేషన్ కూడా అవుతుంది. సో ఒక 30 మినిట్స్ అయితే ఇది పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి బిర్యానీ కావాల్సింది కొంచెం పుదీనా, తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక బిగ్ సైజ్ టమాటో, 1 మిర్చి అండ్ కొత్తిమీర ఫ్రెండ్స్. మేమైతే కారం ఎక్కువ తినము, సో అందుకని 1 మిర్చియే వేసుకుంటున్నాము దీంతో పాటు. ఎందుకంటే మనం మళ్ళీ మ్యారినేషన్లో కొంచెం మసాలా యాడ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ బిర్యానీ మసాలా అవి కూడా వేస్తాము కాబట్టి కారం ఒక మిరపకాయ వేసాము. సో ఇప్పుడు ఈ కుక్కర్లో అయితే 1 స్పూన్ నెయ్యి, ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసాను. కొంచెం ఆయిల్ లైట్గా కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు బిర్యానీ మసాలా అన్నీ వేసాను ఫ్రెండ్స్. ఒక దాల్చిన చెక్క, పువ్వు, అలాగే పువ్వు, తర్వాత ఇలాచీ, అవన్నీ బిర్యానీ సామాన్లు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. బాగా కొంచెం ఇవి లైట్గా మంచి స్మెల్ వచ్చే వరకు అయిన తర్వాత ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ మనం కట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు లైట్ గోల్డ్ వచ్చే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇలాగ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కూడా కొంచెంసేపు మూత అనేది పెట్టామనుకో ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. జస్ట్ చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ నేను వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనకు మ్యారినేషన్లో సాల్ట్ అనేది యాడ్ చేసాము. అట్ ద సేమ్ టైం మళ్ళీ లాస్ట్లో ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ బాగా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా వేసి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం పచ్చి వాసన అవన్నీ పోయే వరకు బాగా మనం కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటాం. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, ఎందుకంటే అది మాకు అంత పెద్దగా మేము తినము. సో అందుకని నేను ఇందాక చికెన్ కలిపినప్పుడే దాంట్లో చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. దీంట్లో అయితే నేను వేయను. సో ఇది ఇప్పుడైతే బాగా ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట. కొంచెం అరోమా అన్నది మనకు తెలుస్తుంది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా ఒక టమాటా, ఆ టమాటా పీస్ కూడా మనం వేయాలి. సో ఇప్పుడు వేసాక బాగా ఈ టమాటా అన్నది కొంచెం బాగా మగ్గాలి, కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట ఈ టమాటా. అలా ఒక్కసారి అలా కలుపుకోవాలి. సో ఆల్రెడీ ఇందాకలా కావాలంటే చిన్న సాల్ట్ వేసుకోవచ్చు. అలాగా అంటే కొంచెం స్మాష్ చేయాలి లైట్గా అలా గరిటతో. సో ఇవన్నీ ఇప్పుడు బాగా కొంచెం మనకి మగ్గాలి అంటే, బాయిల్ అవ్వాలి అంటే నేను మళ్ళీ మూత అనేది కొంచెం పెడతానమాట. సో ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి బయటికి పోకుండా బాగా మ్యాష్ అవుతుంది, బాగా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇందాక ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ అలా అయిపోయింది. సో ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన చికెన్ ఏమొచ్చి ఈ ఆనియన్స్, టమాటా వీటిల్లో అయితే వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు చికెన్ అనేది బాగా మగ్గాలి. అదన్నా ఏమంటారు పచ్చితనం అంతా పోయి బాగా కొంచెం మనకి కుక్ అవ్వాలన్నమాట. సో అలాగా మరీ పీసెస్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా అలాగ ఎడ్జ్లో కలుపుతూ ఉండి ఇప్పుడు మళ్ళీ నేను మూత అనేది పెడతాను. సో దీనివల్ల ఏంటంటే చికెన్లో వాటర్ అనేది బయటకు జనరేట్ అవుతుంది కదా, ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది బాగా మెత్తగా బాయిల్ అవుతుంది. సో ఇలా కొంచెంసేపు అలా మగ్గించాలి. ఇప్పుడు మగ్గించిన తర్వాత తీసి చూసారా ఎంత బాగా కొంచెం ఆల్రెడీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. చికెన్ నుంచి వాటర్ కూడా బయటకు వస్తుంది. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క వాటర్తోనే చికెన్ అనేది మనకి బాగా బాయిల్ అయిపోద్ది. సో నెమ్మదిగా ఎడ్జెస్ నుంచి అలా ఒక్కసారి కలుపుకోవాలి. కొంచెం అలాగా చికెన్ అనేది కొంచెం బాగా మనకి కొంచెం బాయిల్ అయింది అనుకోండి, సో అప్పుడు మనం విజిల్స్ పెట్టగానే బాగా కుక్ అయిపోద్ది అనమాట. నేనైతే ఫ్రెండ్స్ పక్కన ఎప్పుడో ఒక ప్లేట్ పెట్టుకుంటాను, ఎందుకంటే ఆ గరిట అనేది మాటకి తీసి పెడతాం కాబట్టి. నా హ్యాబిట్ అయితే పక్కన ప్లేట్ పెట్టుకుని దాంట్లో గరిట పెట్టుకుంటా. మళ్ళీ కొంచెం చికెన్ బాగా కొంచెం బాయిల్ అవ్వాలని మళ్ళీ మూత పెట్టాను ఫ్రెండ్స్.
చూడండి ఆల్మోస్ట్ చికెన్ అయితే కొంచెం బాయిల్డ్ అయిపోయినది, ఫుల్గా కాదు కొంచెం బాయిల్డ్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ తర్వాత మళ్ళీ మనం ఒక విజిల్ పెడతాం కదా. సో అందుకని కొంచెం ఇప్పుడు అయ్యాక ఇందాకలంతా మనం ఆల్రెడీ బియ్యం కూడా నానపెట్టి 30 minutes అయిపోయింది. బియ్యం ఏమొచ్చి ఆ రైస్ ఏమొచ్చి మనం వేసేసి ఒక్కసారి అలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేనేం చేశానంటే రైస్ వేసి దీంట్లో మన బిర్యానీకి తగినట్టు, నేనైతే మీకు చెప్పలేదు కదా, ఇక్కడ ఓన్లీ 250 grams చికెన్నే తీసుకున్నాను అండ్ 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ నేనైతే ఈ మసాలా యూస్ చేస్తాను, ఎవరెస్ట్ వే చికెన్ మసాలా, షాహీ బిర్యానీ మసాలా, గరం మసాలా. ఇప్పుడైతే నేను ఈ బిర్యానీలో ఏంటంటే అంటే రైస్ బట్టి నాకైతే ఒక 1 spoon షాహీ బిర్యానీ మసాలా పట్టింది, ఒక 1.5 స్పూన్కి 1 స్పూన్కి మధ్యలో గరం మసాలా అయితే నేను వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేము స్పైసీ అన్నది ఎక్కువగా తినము, మీడియం స్పైసీయే. సో అన్ని మసాలాలు వేసాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి నేనైతే 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటాను, చాలు సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం అన్నది మనకి నానపెట్టాం కదా కొంచెంసేపు. సో నేను ఆల్రెడీ కొలిచేసి మెజర్ చేసి ఆ గిన్నెలో వాటర్ వేసేసాను, 2 glasses ఆఫ్ వాటర్. ఇక్కడ నేను వాటర్ వేసాక ఒకసారి కలుపుకొని ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట, లైక్ ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు కానీ మనకు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సాల్ట్ అనేది వేసినా బాగా కలదు కదా. సో నేనైతే ఈ కింద నుంచి ఒకసారి మళ్ళీ చికెన్ అంతా బాగా మిక్స్ చేసి జస్ట్ సాల్ట్ ఉందో లేదో ఒకసారి నేనైతే చూసుకున్నాను. నాకైతే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది, మరీ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతేనే మనకు ప్రాబ్లమ్. తక్కువైనా ఎలాగైనా వేరే దాంతో అడ్జస్ట్ చేసుకొని తినేయచ్చు. సో ఇప్పుడు నేనైతే మూత పెట్టాను ఫ్రెండ్స్, జస్ట్ 3 whistles రావాలి అంతే. నేనైతే 3 whistles ఉంచుతాను, అంటే కుక్కర్ బట్టి వేరీ అవుతుంది. సో 3 whistles అయిపోయాక వావ్ భలే ఉంది అసలు, నిజంగా చూడడానికే చాలా టెంప్టింగ్గా ఉంది. సో జస్ట్ ఉడికిందో లేదో అని జస్ట్ చూసాను, వావ్ ఫ్రెండ్స్ భలే విడివిడిగా పొడిగా చాలా ఇదిగా ఉంది. ఎప్పుడైనా మాకైతే మన బాస్మతి రైస్ కన్నా ఇంట్లో రైస్ బాగుంటుంది ఫ్రెండ్స్, అంటే చిట్టి ముత్యాలు రైస్ టైప్లో బిర్యానీ అయితే సూపర్గా బాగా రైస్ ఉడికింది. అట్ ద సేమ్ టైం పీసెస్ కూడా బాగా మెత్తగా బాయిల్ అయ్యాయి. ఇదే వేడి వేడి బిర్యానీ తింటే ఫ్రెండ్స్ ఉంటుంది అసలు సూపర్. అసలు మనం హోటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లోనే చక్కగా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే చాలా సింపుల్ అనమాట, బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకున్న ప్రాసెస్. ఇదిగోండి ఫైనల్గా మన బిర్యానీ లుక్ అయితే ఇది. అంటే మేమైతే లైక్ ఇప్పుడు తిన్న టైంకి పక్కన రైతా అవన్నీ యాడ్ చేసుకొని తింటాము. ఈ బిర్యానీకి ది వెరీ బెస్ట్ కాంబినేషన్ ఆనియన్ రైతా, చికెన్ కర్రీ కూడా అవసరం లేదు. ఇదైతే నా స్టైల్లో నేను చేశాను, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు, బట్ ఇది నా స్టైల్. ఒక్కసారి ఎవరికైనా మీరు ట్రై చేయాలంటే ఒక్కసారి ట్రై చేయండి. చూడండి పీస్ కూడా, ఐఎమ్ సారీ యాక్చువల్గా నేను చేపెట్టను, నాకు అలాగ ఇష్టం ఉండదు. సో అందుకని స్పూన్తో ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా అసలు ఇలా అనగానే అలా బ్రేక్ అయింది, సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు, చాలా అయితే బాగుంది. చూసారు ఇలా కట్ చేయగానే కట్ అయిపోతుంది పీస్. ఈ బిర్యానీకి అయితే వెరీ డెడ్లీ కాంబినేషన్ ఆనియన్ రైతా. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి వీడియో కానీ నచ్చితే చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.